బాబా, నా జీవితాన్ని నీకు అంకితం చేశాను అని మనం పదే పదే వింటూ ఉంటాం ఈ మాటలు. అయితే మన జీవితంతో ఆయన ఏం చేసుకుంటారు? బాబా ఇలా అన్నారు, నీవు నీ జీవితాన్ని నాకు అంకితం చేసినప్పుడు దానిని తిరిగి నీకే అప్పజెపుతాను. అంటే ఇక నుండి అది నా జీవితం అవుతుంది, నాది అది. నీవు కేవలము ఒక ట్రస్టీగా ఆ జీవితాన్ని గడపవలసి ఉంటుంది అని చెప్పారు బాబా. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చక్కని ఉదాహరణను తీసుకుందాం. ఒక క్యాషియర్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక అమాయకుడైన ఆసామి అతన్ని గమనిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ కోట్లాది రూపాయల సొమ్ము కట్టలున్నాయి. అవన్నీ లెక్క పెడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి అనుకున్నాడు, ఆహా, ఈ క్యాషియర్ ఎంత సంపన్నుడు, ఎంత ఆస్తి ఇతనికి అనుకున్నాడు. సరే, ఆ క్యాషియర్ ఇల్లు ఎక్కడో అడ్రస్ కనుక్కొని, అతనికి డబ్బు అవసరం ఉంది, అడ్రస్ కనుక్కొని సాయంత్రం అతని ఇంటికి వెళ్ళాడు. ఆ క్యాషియర్, ఏమిటి నాతో మీకు పని అన్నాడు. అయ్యా, నేను చాలా అవసరంలో ఉన్నాను, మీరు చాలా సంపన్నులు కదా, నాకు కొంత డబ్బు కావాలి అన్నాడు. ఆ క్యాషియర్ అన్నాడు, అయ్యో, నేను చాలా సామాన్యుణ్ణి, నాకు నెలకు 20,000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది, ఆ సొమ్ము నాది కాదు. లేదు లేదు, బ్యాంకులో మీరు చాలా నోట్ల కట్టలు లెక్కడుతుండగా నేను చూశాను కదా అన్నాడు ఆ అమాయక వ్యక్తి. అప్పుడు ఆ క్యాషియర్ అన్నాడు, అది నాది కాదు, ఉదయం వెళ్ళగానే నా డ్యూటీలో చేరతాను, బ్యాంకు యొక్క డబ్బంతా నా వద్దకు వస్తుంది, దాన్ని లెక్క పెట్టి సాయంత్రానికి ఆ డబ్బు అప్పచెప్పి మళ్ళీ ఒట్టి చేతులతో నేను ఇంటికి వస్తాను, ఆ నెల జీతం మాత్రమే నాది అన్నాడు. అందుచేత బాబా మాటల అర్థం ఏమిటంటే, ఆ ట్రస్టీగా ఆ జీవితాన్ని మనము చూడవలసింది ఎలాగుంటే ఆ జీవితము ఆయనదే. కేవలము ఒక ట్రస్టీగా దానిని హ్యాండిల్ చెయ్యాలి మనము. బాబా అదే చెప్తూ ఉంటారు. అది నీదనుకుని నీవు దాని గురించి స్వార్థపూరితమైన ఆలోచనలు పెంచుకొని అలాగూ జీవించవద్దు. ఇది భగవంతుడు నాకు అప్పగించినటువంటి విధి అని ఆ జీవితాన్ని గడపాలి సుమా అన్నారు. అవతార్ మెహర్ బాబా की जय।